రైట్ మాజీ సీఎం జగన్ విశాఖ టూర్ పై ఉత్కంఠ నెలకొంది. జగన్ పర్యటనకు విశాఖ సిటీ పోలీసులు పరిమితులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. జగన్ సహా 10 వాహనాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి మీదుగా వెళ్లేందుకు పర్మిషన్ కూడా ఇచ్చారు. రోడ్ షోలు జన సమీకరణ చేస్తే టూర్ నిలిపేస్తామని షరతులు పెట్టారు. మాకవారేపాలెం మెడికల్ కాలేజీలో నిర్వహించే సమావేశానికి 2500 మించి ఉండకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్డు మార్గంలో నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి లేదని అనకాపల్లి ఎస్పీ ప్రకటించారు. అనుమతి ఉన్నా లేకపోయినా పర్యటన జరిగి తీరుతుందని వైసీపీ నాయకులు తెలిపారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకున్న మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. హరీష్, ఈ జగన్ విశాఖ టూర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అలాగే ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు? జగన్ టూర్ కు సంబంధించినంత వరకు కూడా అఫీషియల్ గా అయితే పోలీసులు ఇప్పటివరకు ఇచ్చినటువంటి పర్మిషన్ పైన ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే పార్టీ పరంగా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, జెడ్ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి భద్రతా పరమైనటువంటి వలయంలో ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు వచ్చేటువంటి జనాదరణ అంటే పెద్ద ఎత్తున క్రౌడ్ ఎక్కువగా వచ్చేటువంటి సిచ్యువేషన్, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు చేసేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో కూడా వచ్చినటువంటి క్రౌడ్ ను చూసుకుంటే పలు దఫాలుగా జరిగినటువంటి ప్రమాదాలను కూడా దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నట్టుగా చెబుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ కి సంబంధించినటువంటి అంశం పైన సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యటన మాత్రం ఉంటుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. జగన్ కూడా ఇదే వైఖరి కూడా స్పష్టం చేశారు పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. దీంతో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సీపట్నంకి సంబంధించి నర్సీపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారం, ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం పైన జరిగినటువంటి దుబారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఈ అంశానికి సంబంధించి పూర్తిగా రాజకీయ పరమైనటువంటి అంశంతో కూడుకున్నటువంటి నేపథ్యంలో పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇదంతా కూడా రాజకీయంగా కుట్రకోణంలో ఉందనేటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా ఆంక్షలు పెట్టినటువంటి సిచ్యువేషన్. కేవలం 10 వాహనాలను మాత్రమే, జగన్ తో 10 వాహనాలు మాత్రమే అనుమతించడం, ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి మీదుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వటం, అదేవిధంగా రోడ్ షోలకు సంబంధించి జన సమీకరణ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే జగన్ వెళుతున్నటువంటి మార్గంలో జగన్ వెళ్ళేటువంటి కాన్వాయ్ తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు సొంతంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జగన్ కోసం తరలి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించినంత కూడా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి వ్యవహారం పైన సీరియస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు చేయాలని చెప్పి ఇప్పటికే పలు దఫాలుగా జరిగినటువంటి సమావేశంలో కూడా జగన్ స్వయంగా పార్టీ నాయకులకి, క్యాడర్కి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ అంశం పైన పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ, అదేవిధంగా గవర్నర్ ని కూడా కలిసి ఫిర్యాదు చేసేటువంటి అంశం పైన కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా స్వయంగా జగన్ ప్రకటించారు. అందులో భాగంగానే పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకి కారు చౌకగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో ఆ కుట్రలో భాగంగానే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ చేస్తున్నట్టుగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ ఆందోళనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన రాజకీయంగా కూడా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శశిరేఖ. రైట్, థ్యాంక్ యూ.